యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 46వ వచనం నుండి 50-51 వచనాల వరకు మనం చదివినట్లయితే ఇక్కడ ఒక కపెర్నహూములో ఒక ప్రధాని కనిపిస్తూ ఉన్నాడు. కపెర్నహూము అనే ఒక ఊరిలో మరి ప్రధాని అంటే చాలా ఉన్నవాడు, ధనికుడు, ఆస్తిపరుడు, ఎంతో ధనవంతుడు, పనివారు కలిగిన వాడు, తర్వాత ఎంతో తనకున్న ధనాన్ని బట్టి, ఆస్తి స్తోమత స్థితిగతులను బట్టి ఎంతో చదువుకొని పరపతి కలిగిన ఒక వ్యక్తి మనకి కనిపిస్తున్నాడు. అతడి పేరు మనకి తెలియదు, కానీ అతడు ప్రధాని అని చెప్పి వాక్యము సెలవిస్తుంది. అంటే ప్రధాని అని అంటే ఆ యొక్క గవర్నమెంట్లో అప్పుడు చక్కటి ఉద్యోగము చేస్తూ మంచి పరపతి కలిగిన ఒక వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ పరపతి కలిగిన వ్యక్తికి ఒక అవసరం వచ్చిందండి. నీకున్న ధనాన్ని బట్టి, నీకున్న స్తోమతను బట్టి, నీకున్న ఆస్తిపాస్తులను బట్టి అన్నీ చేసేయొచ్చా అంటే అన్ని చేయలేము అనే విషయాన్ని ఈ సంఘటనను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నీకు ఎంత డబ్బు అయినా ఉండని, ఎంత ఘనత అయినా ఉండని, ఎంత పేరైనా ఉండని, ఎంత ప్రఖ్యాత అయినా ఉండని, కానీ ఏమైనా కానీ నువ్వు డబ్బుతో కొనడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ ఏదో ఒక విషయములో నీకు ఉన్న పరపతి, పేరు, ధనము, ఆస్తి పాస్తులు, కులము ఏవి కూడా నీకు అండగా రావు. ఏదో ఒక విషయములో నువ్వు దేవుని మీద ఆధారపడాల్సినదే. ఆమేన్, హల్లెలూయా. ఎంత బంగారపు ప్లేట్కైనా గోడ చేర్పు అవసరమట. అట్లాగా ప్రతి మానవునికి దేవునితో పని ఉన్నదండి. నో మ్యాటర్ వాట్ యు హ్యావ్, నీకు ఉన్న ఏది అయినప్పటికీ కూడా అదంతా కొంత మట్టికే నీకు సహాయం చేస్తుంది. కానీ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మనం చూసినట్లయితే, రూపాయికి వెనక్కి తిప్పితే నువ్వు ఖచ్చితంగా నీకు దేవుడు అవసరము. ఎందుకు నీకు దేవుడు అవసరం అంటే, నువ్వు మార్కెట్లో రక్షణను కొనుక్కోలేవు, నువ్వు మార్కెట్లో మారు మనసును కొనలేవు, నువ్వు మార్కెట్లో పాప క్షమాపణని కొనలేవు, నువ్వు మార్కెట్లో దేవుడిని కొనలేవండి. మార్కెట్ వెళ్ళి 150 రూపాయలు పెట్టి ఒక విగ్రహం కొనుక్కొని బొట్టలో పెట్టుకునే అంత ఈజీ కాదు. దేవుడు బొట్టలో పెట్టుకొని ఆ కాయలు ఈ కాయలు అన్ని బొట్టల్లో పెట్టుకొని ఇంటిలోకి తీసుకొచ్చి ఒక షెల్ఫ్ ఓపెన్ చేసి ఆ లోపల పెట్టి 150 రూపాయలు పెట్టి కొన్న ఫ్రేమ్ని లేకపోతే ఆ విగ్రహాన్ని పెట్టుకొని పూజించే అంత తక్కువ దేవుడు కాదండి. ఆకాశమును భూమిని సృజించిన దేవుడు సమస్తము ఆయన మహిమతో నింపబడి ఉన్నది. నువ్వు కొనుక్కుంటే వచ్చేవాడు కాదు దేవుడు. రక్షణ నువ్వు కొనలేవు, నిత్య జీవాన్ని నువ్వు కొనలేవు. ఖచ్చితంగా ఆధ్యాత్మికమైన అద్భుత కార్యాలు నువ్వు నీ జీవితంలో చూడాలంటే నువ్వు దేవుని దగ్గరికి రావాల్సిందే. ఆ దేవుడు ఎవరు అంటే సృష్టికర్త అయిన దేవుడు. ఆ సృష్టికర్త అయిన దేవుడి పేరు యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. మనమందరము కూడా సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నామములో ఇక్కడ చేరి ఉన్నాము. ఆయన సన్నిధిలోనికి వచ్చి ఉన్నామంటే నువ్వు దేవుని యొక్క శక్తి అనుభవించడానికి నువ్వు మందిరంలోనికి వచ్చావు. ఈ మందిరము దేవుని యొక్క నివాస స్థలము. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక ప్రధాని వస్తున్నాడు. ఆయన డబ్బును పక్కన పెట్టాడు, పరపతిని పక్కన పెట్టాడు, ఆస్తిపాస్తులు పక్కన పెట్టాడు, తన కులము గోత్రము పక్కన పెట్టాడు, తనకున్న బలము బలగమును పక్కన పెట్టాడు. తనకు ఒకే ఒక అవసరత ఉన్నది. ఆ అవసరత ఏమిటి అంటే తన కుమారుడు చావు సిద్ధముగా ఉన్నాడు. తన కుమారుడు బ్రతకాలంటే ఎవరి వరకు వచ్చాడు తెలుసా? యేసు దగ్గరకు వచ్చాడు. ఆమేన్. అయ్యో, నీ కుమారుడు చావు సిద్ధముగా ఉన్నాడు, భయంకరమైన వ్యాధితో మంచం మీద ఉన్నాడు, నువ్వు ఐసీయూకి వెళ్ళయ్యా, హాస్పిటల్కి వెళ్ళు. సజెషన్స్ ఇవ్వకుండా ఉన్నారా అండి? ఆలోచనలు ఇవ్వకుండా ఉన్నారా పక్కోళ్ళు? అయ్యా ప్రధాని, అయ్యగారు మీరు ఎంతో ధనము కలిగిన వాళ్ళు కదా, హాస్పిటల్కి లక్షల లక్షలు పోయగలిగిన వారు కదా, పలానా డాక్టర్ చాలా చదువుకున్నాడు, మంచి పేరు కలిగిన వాడు, కాబట్టి నీ కుమారుణ్ణి ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు, ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళు అనే సలహాలు ఇవ్వకుండా లేరండి. ఆయన ఎన్నో చోట్లకి తిరిగి 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 అలసిపోయి ఇక ఒకటి అనుకున్నాడు, నా డబ్బు నన్ను రక్షించదు,
నా బలము నన్ను రక్షించదు, నా కుమారుణ్ణి రక్షించదు. చావు బతుకుల్లో ఉన్న నా కుమారుణ్ణి ఒకరి పేరు విన్నాను, ఆయన పేరే యేసు. ఆయన దగ్గరికి వెళ్తే నా కుమారుడు బాగుపడతాడు అని మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆమె చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడతాం. ఎందుకంటే సమస్త మహిమ ఘనత ఆయనకే చెల్లును గాక. ఆమేన్. చూడండి, యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి, మొట్టమొదటిగా దేవుని యొక్క కార్యాలు మనం చూడాలంటే మనము ముందరగా ఆయన దగ్గరికి వెళ్ళాలి, యేసు దగ్గరికి వెళ్ళాలి. నేను ఇంట్లో ఉన్నాను, నా దగ్గరికి రా యేసు ప్రభు అంటే వస్తాడండి? నేను ఇంట్లో ఉన్నాను, నేను ప్రజలకి భయపడి నేను బయటికి రాలేను, నేను ప్రజలకి భయపడి, నా అత్తమామలకి భయపడి, లేకపోతే నా కోడలకు భయపడి, నా కొడుకు భయపడి నేను గుడికి వెళ్ళలేను, నేను యేసు దగ్గరికి వెళ్ళలేను. ప్రభువా, సమస్తమును అంతరంగం ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి నా గదిలోనికే, నా బెడ్రూమ్లోనికే, నా మనసులో నిన్ను తలుస్తున్నాను కాబట్టి నా దగ్గరికి రా అని మాత్రం మనం అనకూడదు. ప్రధాని ఏం చేశాడు? ఆయన దగ్గరకు వెళ్ళి మనం ఏం చేయాలి? గదిలో నుంచి లేవాలి, మన హృదయంలో ఉన్న వాంఛను దేవుడి దగ్గర పెట్టడానికి యేసయ్య దగ్గరికి రావాలి, దేవుడి దగ్గరికి రావాలి. అంతేకాని దేవుణ్ణి మన దగ్గరికి రప్పించుకోవడం కుదరదు. మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. మంచం మీద జ్వరం వచ్చి పడ్డాను, దేవా నా దగ్గరికి రా అంటే కుదరదు. నా బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు, నేనైతే బహిరంగంగా క్రైస్తవుడిని, క్రీస్తుని అంగీకరించిన బిడ్డని అని నేను లోకానికి చూపించుకోకూడదు. కాబట్టి నా హృదయంలో నువ్వు ఉన్నావు, నా యొద్దకు రా అని దేవుణ్ణి మనం పిలవకూడదండి. ఈ ప్రధాని ఏం చేస్తున్నాడంటే నేనే యేసు దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే అవసరం ఎవరిది? అవసరం ఎవరిది? మనది. మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. నీకు డబ్బుంటే సమస్తం నీ పాదాల దగ్గర పడతాయేమో, కానీ డబ్బుతో నువ్వు దేవుణ్ణి కొనలే. కృతజ్ఞతగా నువ్వు ఎన్ని కానుకలైనా దేవునికి ఇవ్వచ్చు, కానీ ఆ కృతజ్ఞతగా ఇచ్చే కానుకతో నువ్వు దేవుణ్ణి కొనలేవు బిడ్డ. ఇది సత్యం. అయితే యేసు దగ్గరికి మొట్టమొదటిగా దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా పొందాలి, ఏదైనా అద్భుతం పొందాలి, ఏదైనా సూచక క్రియ మన జీవితంలో జరగాలి అని అంటే మనము చేయాల్సింది మొట్టమొదటి పాయింట్, మనం యేసు దగ్గరికి వెళ్ళాలి. చెప్పండి నాతో పాటు, యేసు దగ్గరికి వెళ్ళాలి, యేసు దగ్గరికి వెళ్ళాలి. నేను యేసు దగ్గరికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా మరి ఈ యొక్క ప్రధాని ఏం చేశాడంటే ఆయన జీవితంలో ఆయన అనుకున్నది ఆయన జీవితంలో తన కుమారుని విషయంలో జరగటానికి యేసు దగ్గరికి వెళ్ళాడు. ఇది మొట్టమొదటి పాయింట్. తర్వాత ఏం చేశాడు? తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను. తన కుమారుడి స్థితి ఏంటండి? చావ సిద్ధంగా ఉన్నాడు. తన స్థితి ఏంటి అంటే తన కుమారుడు చావ సిద్ధముగా ఉన్నాడు కనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకున్నాడు. మొట్టమొదటిగా యేసు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? నోరు మూసుకుని నుంచోవాలా? కొంతమంది మందిరానికి వస్తారు, కానీ మందిరానికి వచ్చి ఏం అడగాలో, ఏం చేయాలో ఏం తెలియదు. ఏదో అమ్మగారు వాక్యం చెప్పారు, వెళ్ళిపోవడం. అలా కాదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన స్థితి మనం ఒప్పుకోవాలి. మన స్థితి ఏంటో మనం దేవునికి బహిరంగంగా మన యొక్క హృదయం అనే పుస్తకాన్ని ఓపెన్ చేసి మన జీవితాన్ని ఆయన దగ్గర పెట్టాలి, మన స్థితిగతులను ఆయన దగ్గర పెట్టాలి, మన పాపాలను ఒప్పుకోవాలి, మన యొక్క అవిధేయతను ఒప్పుకోవాలి. దేవుని దగ్గర మనము దేవునికి విరుద్ధంగా చేసిన ఆయాసమైన కార్యములను ఏం చేయాలట? ఒప్పుకోవాలి. మన స్థితిగతులను ఎరిగిన దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రధాని ఏం చేస్తున్నాడంటే ఆయన స్థితి చెప్తున్నాడు, తన ఇంటిలో ఉన్న స్థితి చెప్తున్నాడు. దాయట్లేదు, సిగ్గుపడట్లేదు. తన హృదయంలో ఉన్న వేదన యేసుకు వెళ్ళపుచ్చుతున్నాడు, తెలియచేస్తున్నాడు. ఆ దేవుడికి అన్నీ తెలుసులండి, ఆయనే చేసుకుంటూ పోతాడంటే కుదరదు. నోరు విప్పి చెప్పాలి, నోరు విప్పి ప్రార్థన చేయాలి.
అడగందే అమ్మైనా అన్నం పెట్టదట. అమ్మ ఆకలేస్తుంది, అన్నం పెట్టు, బువ్వ పెట్టు అని చెప్పేసి అంటే అప్పుడు అమ్మ ఏం చేస్తుంది, అంకుల్ తోముతూ గబగబా లేస్తాము, నా బాబే నా బిడ్డకు ఆకలేస్తుంది అని గబగబా చేతులు కడుక్కొని వెళ్ళి అన్నం కలిపేసి అన్నం ముద్దలు కూర ముద్దలు పెడుతుంది కదా. అలాగే దేవుని మనం మాట్లాడట, వాక్యం సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇయ్యబడును. మనం ఏం చేయాలి? అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును. అడిగితే నువ్వు పొందుకుంటావు. నువ్వు అడగాలట, నోరు తెరిచి అడగాలి. నీ స్థితి ఏంటో చెప్పాలి, నీ పరిస్థితి ఏంటో చెప్పాలి. నువ్వు ఎంతగా విరిగిపోయావో, ఎంతగా నలిగిపోయావో, నీ పెయిన్ పాయింట్స్ అన్ని కూడా దేవుని దగ్గర పెట్టాలి. యేసు దగ్గరికి వెళ్ళాలి. యేసు దగ్గర మన విరిగిన స్థితి ఏంటో మనం దేవునికి చెప్పుకోవాలి. ఆయనకి తెలియకుండా ఏమీ లేదు, మరుగా ఏది లేదు. ఆయనకి తేటగా అన్ని కనిపిస్తున్నాయి. కానీ మనం చెప్పేవారికి ఆయన వెయిట్ చేస్తాడు. ప్రధాని వెళ్ళి తన కొడుకు యొక్క స్థితి, తన యొక్క జీవితపు స్థితి తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా మనకు కార్యము జరగాలంటే ఏం చేయాలి? యేసు దగ్గరికి వెళ్ళాలి. రెండవది మన స్థితి చెప్పాలి. దేవునికి ఏం చేయాలి? మన స్థితి చెప్పాలి. అయితే ప్రధాని కుమారుడు యొక్క స్థితి, ప్రధానికి ఉన్న స్థితి ఏంటంటే తన కుమారుడు చావు సిద్ధముగా ఉన్నాడు, చావుకి చాలా దగ్గరగా ఉన్నాడు, అంచుల దగ్గరికి వెళ్ళిపోయాడు. చాలా ఇక 8 నిమిషాలు ఆ ప్రాణము పోద్దు ఎవ్వరూ చెప్పలేదు. ఇక సిద్ధపరచుకోండి, ఇక సిద్ధమైపోండి, అతన్ని పిలుచుకోండి. హాస్పిటల్స్లో ఎక్కువగా మన తల్లిదండ్రులను వాళ్ళ ఆఖరిలో ఉన్నప్పుడు, వెంటిలేటర్స్ మీద ఉన్నప్పుడు చెప్తారు డాక్టర్స్ బయటకు వచ్చి, అమ్మాయితో మీరు కబుర్లు చెప్తారు. అలాంటి పరిస్థితుల్లో ప్రధాని ఉన్నాడు. ఒక తండ్రిగా ఎంత వేదనండి. కుమారుడు చాలా సిద్ధంగా ఉండి మంచం మీద ఉంటే గుండె పగిలిపోయి ఎక్కడికి పరిగెత్తాలో తెలియక యేసు దగ్గరికి వచ్చి తన స్థితిని చెప్పుకుంటున్నాడు. అయితే ఏం చేశాడు తర్వాత చూద్దాం. వెళ్ళి తన స్థితిని చెప్పుకున్నాడు. స్వస్థపరచుడని వేడుకొనెను. యేసు సూచక క్రియలు మహత్కార్యములు చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. హల్లెలూయా. రెండోసారి వేడుకొనెను అనే మాట కనిపిస్తుంది. అది ఏమిటి అని అంటే, అయ్యా పరిస్థితి ఇంకా విషమించకుండానే నువ్వు కార్యం జరిగించని మరొకసారి విజ్ఞాపన తెలియజేస్తున్నా. మూడవది ఏంటంటే, మనం విజ్ఞాపన చేయవాలని మన స్థితి చెప్పుకోవటమే కాదు, మన స్థితి ఎంత డేంజరస్గా ఉన్నది, ఎంత తీవ్రతంగా ఉంది అనేది మనకు తెలుసు. కాబట్టి మరి ఒక అడుగు ముందరకు వేసి మనం ఏం చేయాలట? విజ్ఞాపన చేసి మరొక్కసారి దేవునికి వేడుకోవాలి. విజ్ఞాపన ప్రార్థన అంటే మొర్ర పెట్టడం అంట. ఆమె మొర్ర పెట్టాలి. ప్రార్థనలే పరము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే జ్ఞానము, ప్రార్థన లేనిదే పరాజయం, ప్రార్థన వలనే పలనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం.
మన యొక్క విజయాలు దేవుని దగ్గర నుంచి పొందుకోగలం. ఆమేన్. వేడుకుంటున్నాడు, ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన కంటే ఎక్కువగా కూడా గోచాడుతున్నాడు. అయ్యా, నేను సూచక క్రియలు చేస్తే కానీ మీరు నమ్మరా అని దేవుడు యేసు ప్రభు వారు మళ్ళా ఏదో లెసన్ చెప్తా ఉంటే వెంటనే అంటున్నాడు, అయ్యా ఇన్ని నాకు తెలియదు, సూచక క్రియలు చేయకుండా ఉంటే మీరు నమ్మరా అనే ప్రశ్నకు అంటున్నాడు, అయ్యా నాకు అన్నీ తెలియదు, నాకు తెలిసింది ఒకటే, నేను శరణొచ్చి వేడుకుంటున్నాను, నా కుమారుడు చాలా సిద్ధంగా ఉన్నాడు, అది మాత్రం బ్రతికించయ్యా, నా కుమారుడిని మాత్రం బ్రతికించు. తల్లడిల్లిపోతున్న తండ్రి యొక్క ఆవేదన. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి తల్లడిల్లిపోతున్నావో, ఏ పరిస్థితుల్లో నుంచి బాధపడుతున్నావు, ఏ పరిస్థితుల్లో ఉండి నువ్వు కన్నీరు కారుస్తున్నావు, ఎవరికి చెప్పుకోలేక ఆ ఆవేదనను దిగమింగుతూ అనేకమైన ఆందోళన పరిస్థితులు కూడా నువ్వు వెళుతున్నావేమో, దేవుడు ఈ మధ్యకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నీ గుండె పగలగొట్టు. అలా నాడు పాపములు పడ్డ పాపాత్మురాలైన స్త్రీ యేసు పాదాల దగ్గర తన చేతిలో ఉన్న విలువైన అత్తరు పుట్టిన పగలగొట్టినట్టుగా నీ జీవితాన్ని, నీ విజ్ఞాపనను, నీ యొక్క ఆవేదనను, నీకున్న పరిస్థితిని బట్టి పగలగొట్టు యేసు పాదాల దగ్గర. అప్పుడు యేసు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆమేన్. మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం మొరపెడుతున్న ఆ యొక్క మొరను ఆలకిస్తాడు. మన విజ్ఞాపన ఆలకించే దేవుడు, ఆయన వినే దేవుడు, మన ప్రార్థనలు వినే దేవుడు అట. ఆయన చెవులు మన ప్రార్థన వినటానికి మందము కాదు, రక్షింప నేర్పున్నటకు ఆయన హస్తములు కురచకాలి. ఆయన చెవులు విప్పి ఆయన మన ప్రార్థనను చెవియుతాడు, మన ప్రార్థనను ఆలకిస్తాడట. మనం చేయాల్సిందేంటి? మొట్టమొదటిగా ఆయన దగ్గరికి వెళ్ళాలి, రెండవది మన స్థితి చెప్పుకోవాలి, మూడవది మన ప్రార్థన విజ్ఞాపన తెలియజేయాలి, మొర్రపెట్టి ప్రార్థన చేయాలి, వేడుకోవాలట. వేడుకుంటే ఇప్పుడు ఏం చేశాడు ప్రధాని? వేడుకున్నాడు. వేడుకున్న తర్వాత యేసు ఇచ్చే జవాబు ఎంత చక్కగా ఉందో చూడండి. 50వ వచనం, యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. చప్పట్లు కొట్టి ప్రభు నామమున హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి వేడుకున్న తర్వాత యేసు ఒక జవాబు ఇస్తున్నాడు. అది ఏమిటి అంటే చక్కటి వాగ్దానము, నీ కుమారుడు బ్రతికెను, నువ్వు వెళ్ళము. హల్లెలూయా. మూడవది, నాలుగవది ఏంటంటే దేవుని యొక్క వాగ్దానం పొందుకునేదాకా నువ్వు వేడుకుంటానే ఉండాలి. దేవుని యొక్క వాగ్దానము, ఆకాశము గతించిన, భూమి గతించిన ఆయన మాటలు, ఆయన వాగ్దానములు ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు తప్ప ఆయన వాగ్దానములు ఎప్పుడు నిరర్ధకము చేయడు. ఆకాశము గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశము గతించిన నీ మాటలు గతించవు. సున్నాయినను లోకవల్లెను, సున్నాయినను లోకవల్లెను.
దేవుడు మాట ఇస్తే మాటను నెరవేరుస్తాడు. నీకు ఈ మధ్య కాల సమయంలో ఏ వాగ్దానం చేస్తున్నాడో నాకు తెలియదు, ఏ వాగ్దానం చేసి ఉన్నారో గతంలో నాకు తెలియదు. కానీ ప్రియమైన బిడ్డ, నీవు ఓపిక పట్టి ఉండు, సహనం పట్టి ఉండు. ఇగో దేవుని యొక్క వాగ్దానం పొందుకున్న నీవు నిరీక్షణ కలిగి ఉండు. ఒకవేళ ఇంకా నువ్వు ఏ వాగ్దానం పొందకపోతే కనుక గోజాడటం మానద్దు, వేడుకోవటం మానద్దు. దేవుడు మాట ఇచ్చే వరకు కూడా ఆయన పాదాలను దాటి మనం వెళ్ళకూడదట. ఆయన పాదాల దగ్గర ఉండి మనం అడుగుతూ ఉండాలి, విజ్ఞాపన చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన హృదయాన్ని ఎరిగి ఉన్న దేవుడు, మన స్థితిగతులను ఎరిగి ఉన్న దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తాడు. ఆమేన్. ఆకాశం నుండి వర్షము ఒక్కసారి మొదలైతే అది భూమిని తడపకుండా ఎలా ఉండదో అలాగా ఒక్కసారి విడుదలైన వాక్యము, నీవు వాక్యాన్ని వాగ్దానంగా పొందితే కనుక ఆ వాగ్దానం నెరవేర్చకుండా మాత్రం ఉండడు. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నువ్వు నిరీక్షణ కలిగి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రధాని ఏం చేశాడు? వాగ్దానము పొందాడు. ఏం చేశాడు? వాగ్దానము పొందాడు. దేవుని యొక్క మాటను వాగ్దానం పొందాడు. ఏంటి అంటే, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పాడు. చక్కటి వాగ్దానం యేసయ్య దగ్గర తీసుకున్నాడు. మొట్టమొదటిది ఏంటి? యేసయ్య దగ్గరకు వెళ్ళాలి. రెండవది స్థితిని చెప్పాలి. మూడవది ప్రార్థన విజ్ఞాపన చేయాలి. నాలుగవది దేవుని దగ్గర నుంచి వాగ్దానము పొందుకోవాలి. ఐదవది ఇప్పుడు ఏం చేశాడంటే, ఈయన ఆ మనుషుడు యేసు అతనితో చెప్పిన మాటను నమ్మి వెళ్ళెను. హల్లెలూయా. ఐదవది ఏంటండి? ఆయన మాట తీసుకున్న తర్వాత, వాగ్దానం పొందిన తర్వాత నమ్మి వెళ్ళాలి. ఆమేన్. మనం ఏం చేయాలి? నమ్మి మాటను ఏం చేయాలి? నమ్మాలి. ముందర నా కుమారుడు శాశ్వతంగా ఉన్నాడు, అతడు బ్రతికిన తర్వాత నీ మాట నమ్ముతా అంట్లా. యేసు ప్రభు వారు వాక్యము వాగ్దానం చేశారంటే నమ్మేశాడు. అక్కడ ఏమని నమ్మాడు? నా కుమారుడు బ్రతికాడని నమ్మాడు. నువ్వు అడగకు ముందే దేవుడిని అక్కడికి తీర్చాడని నమ్మాడు. నీ ప్రార్థనలు దేవుడు ఆలకించాడని నమ్మాడు. పాస్టర్ గారు చర్చిలో సంఘానికి చెప్తున్నారంట. ఏమని అని అంటే, బాగా ఎండలు కాస్తా ఉన్నాయి, రైతులకు పంట లేదు, పొలాలు పండట్లేదు, కాబట్టి మనమందరం కూడా వర్షం కోసము వచ్చే వారము ప్రార్థన చెయ్యాలి అని చెప్పాడట సంఘంతో. ఏమని? పంటలు పండట్లేదు, భూములు ఎండిపోయినాయి, మనమందరము కూడా వర్షం కోసం ప్రార్థన చెయ్యాలి అని చెప్పి పాస్టర్ గారు వచ్చే ఆదివారము ప్రత్యేకమైన ఆరాధన. అది ఏమిటి అంటే, మనము వర్షము కోసం సంఘం అంతా ఏకీభవించి విజ్ఞాపన ప్రార్థన చెయ్యాలి అని అనౌన్స్ చేశారట. అప్పుడు ఇక సోమవారం అయిపోయింది, మంగళవారం అయిపోయింది, శనివారం కూడా అయిపోయింది, ఇక ఆదివారము వచ్చింది. అందరు విశ్వాసులు గబగబా వచ్చి ఈరోజు వర్షం కోసం మనం ప్రార్థన చేయాలి అందరూ మోకలిస్తే, ఒక బొడ్డోడట గొడుగు వేసుకొని వస్తున్నాడట. గొడుగు తీసుకొని వస్తున్నాడట. ఆ బొడ్డోడిని ఆ పక్కన విశ్వాసం ఏంటంట, బాబు మేమందరము చక్కగా, వర్షం ఏమి లేదు కదా, బాగా మెట్టగా ఎండ ఉన్నది, బాగా ఎండ వేడికి మేము కాలిపోతా ఉంటే ఈరోజు మరి నువ్వేంటి గొడుగు పట్టుకొని వస్తున్నావు అంటే, ఆంటీ ఆంటీ ఈరోజు చర్చిలో ఏ ప్రార్థన చేయబోతున్నావు అన్నాడంట. మరి అయ్యగారు వర్షం కోసం ప్రార్థన చేయిస్తానన్నారు కదా అంటే, మరి ప్రార్థన చేసిన వెంటనే వర్షం వచ్చిందిగా, నేను కడవకుండా ఉంటాను, గొడుగు తెచ్చుకున్నాను అంటే అన్నాడంట చిన్నవాడు. హల్లెలూయా. అంటే ఏమనుకున్నాడు? మనం ప్రార్థన చేస్తాము, ప్రార్థన చేసిన వెంటనే దేవుడు వర్షం ఇస్తాడు అని పిల్లోడు ఏం చేశాడు? నమ్మాడు. అప్పుడు ఒక విశ్వాసి కళ్ళు తెరవబడ్డాయి. మనం ఏం చేయాలి? వాగ్దానం చేసి నమ్మదగిన దేవుడు అని చెప్పి మనం ఆ వాగ్దానాలని నమ్మాలి. ఈ తండ్రి ఏం చేశాడంటే, తన కొడుకు బతికున్నాడో బతికిపోయాడో, బతికి ఎలా ఉన్నాడో తెలియదు. చాలా దూరం ప్రయాణం చేయాలి, ఒక రోజు అయిపోతుంది మళ్ళీ తన ఇంటికి వెళ్ళే వరకు.
అయితే తన కొడుకు బ్రతికాడని నమ్మి వెళ్ళాడట. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మాలి. యోసేపు నమ్మాడు దేవుడిచ్చిన వాగ్దానం, దానియేలు నమ్మాడు, అబ్రహాం నమ్మాడు, మోషే నమ్మాడు. జరగక మునిపే కార్యము మనము మన జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకున్నాము, నమ్మితే ఆ కార్యము చేస్తాం. అయితే ఇతడు నమ్మిక ఎంత గొప్ప కార్యం చేసిందంటే, దేవుడు యేసు ప్రభు వారిని కుమారుడు బ్రతుకుతాడు అని చెప్పాడు, బ్రతికాడు అని విశ్వసించి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తన కుమారుడు బ్రతికేకున్నాడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టి ప్రభు. అయితే అంటున్నాడు, ఎప్పుడు నా కుమారుడు బ్రతికాడు అని అంటే, నిన్న పలానా టయానికి నీ కొడుకు బ్రతికాడయ్యా అంటే, అదే టైం సరి చూస్తే నిన్న యేసు ప్రభు వారు చెప్పిన మాట అదే సమయంలో ఇక్కడ ఇతను అలా విన్న తర్వాత, చూసిన తర్వాత దేవుని మహిమపరచడం ప్రారంభించి తన కుటుంబం అంతా రక్షించబడింది. ఆమేన్. కానాలో రెండవ సూచక్రియ ఇది యేసు ప్రభు వారు చేశారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము. ఇప్పుడు 5 విషయాలు చెప్పారు. మొట్టమొదటిది, యేసు దగ్గర ఏదైనా కార్యం జరగాలంటే యేసు దగ్గరికి వెళ్ళాలి. రెండవది, మన స్థితి చెప్పుకోవాలి. మూడవది, మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. నాలుగవది, వాగ్దానము పొందుకోవాలి. ఐదవది, పొందుకున్న వాగ్దానాన్ని మనం పొంది ఉన్నామని నమ్మాలి. అప్పుడు ఆ కార్యము మన జీవితంలో జరుగుతుంది. దేవుడు అటు కృపను మనకు అనుగ్రహించును గాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మన ప్రార్థనలను ఆలకించే దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక యేసయ్యా, నా ప్రార్థనలు ఆలకించే దేవుడు, నా హృదయాన్ని మరుగు చేసుకునక నీ పాదాల దగ్గర నా తండ్రి పెడుతున్నానయ్యా. నీ కృపను అనుగ్రహించాలి తండ్రి. సర్వోన్నతుల సర్వశక్తిమంతుల అయ్యా నా తండ్రి, మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. మీ హృదయంలో ఉన్నది దేవుని దగ్గర పెట్టండి. అలనాడు ప్రధాని కుమారుడికైతే అవసరం ఉన్నది, చావు సిద్ధంగా ఉండి ఎంతో బరువైన గుండెతో యేసు ప్రభు దగ్గర వేడుకుంటున్నాడు. అలాగే మీ హృదయంలో ఉన్న వేదనను దేవుని సన్నిధానంలో వేడుకునండి. స్తోత్రములు తండ్రి. నమ్మదగిన దేవ, ఆశ్చర్య కార్యములు చేయువాడు, మహోపకార్యములు చేయువాడు. అయ్యా, ప్రధాని ఎలాగైతే నీ యొద్దకు వచ్చి ఉన్నాడు, అయ్యా తన స్థితిని చెప్పుకున్నాడు, తన విజ్ఞాపన చేసి ఉండగా నువ్వు చక్కటి వాగ్దానం ఇచ్చావు. అయ్యా తండ్రి, ఆ వాగ్దాన్ని నమ్మి వెళ్ళటం వలన తన కుమారుడు బ్రతికి ఉండటం చూస్తూ ఉన్నాడు. అటు రీతిగా మమ్మల్ని ఆలకించండి, ఆశ్చర్యకార్యం జరిగించండి. ఈ మధ్యకాల సమయంలో ఎవరు కన్నీరు కాస్తున్నారు, గుండె భారముతో బరువెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ప్రభువా తండ్రి, ప్రతి విజ్ఞాపన ప్రార్థన ఆలకించేవాడు, మా మనస్సులను ఎరిగి ఉన్నది, తలంపులను ఎరిగి ఉన్న దేవానికి వందనములు తండ్రి. మా ప్రార్థనలకు జవాబు దయచేయమని అడుగుతున్నా. నీకు సాధ్యమైనది ఏది లేదయ్యా, నీకు సమస్తం సాధ్యం. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనాను, అలలు ముంచి వేసినా ఆశలు అనగాలినా, బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనాను, అలలు ముంచి వేసినా ఆశలు అనగాలినా, నీ మాట చల్లగా
మా నాలుగు అంకులిని అంటుకుపోతున్నాయి. ఆత్మీయ దాహముతో అయ్యా ఆత్మ సంబంధమైన మరములతో అయ్యా నీ పాదాల దగ్గర పడి వేడుకుంటున్నాం అయ్యా. మాకు వేరే శరణము లేదయ్యా. మా జీవితాలను ధరిస్తున్నాం. ప్రధాని ఇంటిలో చేసిన అద్భుతం అయ్యా మా ఇంటిలో జరిగించమని అడుగుతున్నారయ్యా. మా పరిస్థితులను తలకిందులను చేయండి. కన్నీటిని నాట్యముగా మార్చండి. మా అనుభవాన్ని మధురంగా మార్చమని అడుగుతున్నాము. కొన్ని వారి కన్నులను తెరిచిన వాడు అయ్యా, చీకటిని వెలుగుగా మార్చగలిగిన వాడు, రాత్రిని పగలుగా మార్చగలిగిన వాడు అయ్యా. మా బలము నీలోనే, మా శక్తి నీలోనే, మా ఆశ్రయము నీ దగ్గరే ప్రభా. నీకే స్తోత్రములు. శిరస్సు వచ్చి తల వచ్చి నీ పాదాల దగ్గర పాదాభివందనము చేస్తున్నాను అయ్యా. తండ్రి సమస్తాన్ని ప్రభు నీకు అర్పించుకుంటూ సజీవ యాగంగా నా జీవితాన్ని మరొక్కసారి నీకు అర్పించుకుంటూ నీకు ఇష్టమైన రీతిలో సేవను కొనసాగింపు చేసుకుని సాధనంగా వాడుకో. బ్రతికితే నీ కోసం చనిపోతే అది సాక్షి ఉండటకు ఓ ప్రభువా, బలమైన ఆత్మశక్తిని, నిబ్బరమైన హృదయాన్ని అయ్యా తండ్రి సమర్పణ మాకు దయచేయండి. భయము, ఆందోళన, డిప్రెషన్ అని వీటన్నిటి నుంచి దూరపరచండి. వేడుకుంటున్నాను. నా మట్టుకైతే బ్రతుకుటకు చావైతే లాభం అని పావులు చెప్పినట్లుగా నేను ప్రభు తెలియజేస్తున్నాను. నీకేమంటున్నాను? ఒంటిగా నీ దగ్గర నుండి వచ్చాం, ఒంటిగా నీ దగ్గరికి రావాలని జీవిత సత్యము తెలిసిన నీ పాదాల దగ్గర మా బలము నీవే, మా కేడుము నీవే, మా శుద్ధము నీవే, మా కోట నీవే, మా అంట నీవే అని ప్రభు మరొకసారి గోజాడుతున్నాం. ఈ సంఘాన్ని దీవించండి, బలపరచండి, ఆశీర్వించి నడిపించి నువ్వంతా ఆశీర్వాదం అయ్యా. నూతనమైన ఆత్మలతో గొర్రెలతో ఈ మంత గిటగిటలాడినట్లు కృపను గ్రహించమని ఈరోజు ఈ ప్రార్థనలో వాక్యంలో పాలు పంపులు పొంది ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి విశ్వాస కన్నీటి పొట్టుని కడిగి తుడిచి సంతోష ఆనందములతో అయ్యా తండ్రి వారికి అయ్యా సంతోష ఆనంద వస్త్రములు ధరింపజేసి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యత సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడు మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.